వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి చెరుకుంపాకల వద్ద అక్రమంగా తరలిస్తున్న 200 కేజీలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. దీని విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందా అంచనా. ఇద్దరు అరెస్ట్, 2 సెల్ ఫోన్లు, 1200 రూపాయలు నగదు, ట్రాక్టర్ను స్వాధీనం. అల్లూరు జిల్లా చెరుకుంపాకల వద్ద అక్రమంగా తరలిస్తున్న 200 కేజీలు 20 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 2 నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లను, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి సీఐ రమేష్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం అన్నవరం ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో లోతుగెడ్డ పంచాయతీ చెరుకుంపాకలు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ట్రాక్టర్ను పక్కన ఆపి 2 వ్యక్తులు పారిపోబోతుండగా ఎస్ఐ రాజారావు తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని విచారించగా ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి 2 రోజుల క్రితం నర్సీపట్నం ట్రాక్టర్లో తరలించడానికి యత్నించగా ఆ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి ఆ ట్రాక్టర్ను పిల్లుపల్లిలో శ్రీనుకు అప్పగించి ట్రాక్టర్ యజమాని నర్సీపట్నం వెళ్లిపోయాడన్నారు. ఈ ట్రాక్టర్ను డౌనూరు వరకు తీసుకువస్తే తాను తీసుకుంటానని శ్రీను సత్యబాబుకు అప్పగించాడని, ఈ క్రమంలో సోమవారం ఉదయం గంజాయిని డౌనూరు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు సీఐ రమేష్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల గంజాయి, సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. సెల్ ఫోన్లు, 1200 రూపాయల నగదు, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నామని, అయితే ట్రాక్టర్పై ఉన్నవన్నీ నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు అని సీఐ రమేష్ తెలిపారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తుల్ని ట్రాక్టర్ని సీజ్ చేయడం జరిగిందండి. దీని వివరాల్లోకి వెళ్తే, మన అన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన అడిషనల్ ఎస్ఐ రాజారావు గారు గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడంతో ఈరోజు ఉదయం మధ్యవర్తులతో పాటు మన పోలీస్ సిబ్బంది సహాయంతో లోతుగడ్డ పంచాయతీ చెరుకుంపాకల జంక్షన్ వద్ద ఉదయం 6 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో లోతుగడ్డ నుంచి చెరుకుంపాకల వైపుగా ఒక ట్రాక్టర్ వస్తుందండి. అందులోనే 2 వ్యక్తులు ఉన్నారు. మన పోలీసు వారు వెహికల్స్ చెక్ చేయడం గమనించి వారిద్దరూ కూడా రోడ్డు పక్కన ట్రాక్టర్ను ఆఫ్ చేసి ఆ ట్రాక్టర్ నుంచి దూకి పారిపోతున్నప్పుడు మన ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో వారిద్దరిని పట్టుకొని వారి వివరాలు ఏంటని తెలుసుకోగా వారిద్దరూ కూడా, ఒక అతని పేరు పాంది శ్రీను, ఇంకొక అతని పేరు కొర్ర సత్యబాబు, వారిద్దరూ కూడా కిల్లుపల్లి గ్రామం లువాసింగ్ పంచాయతీ జీమోడల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా చెందినవారు వారిద్దరూ కూడా. అయితే 2 రోజుల క్రితం నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి ఒక ట్రాక్టర్ని వారి ఊరికి తీసుకొచ్చి కిల్లుపల్లిలోని ట్రాక్టర్ని తీసుకువచ్చి అతనికి పరిచయం ఉన్న చింతల్దూలి గ్రామం ఒడిశా రాష్ట్రం చెందిన వ్యక్తి గంజాయిని తీసుకొచ్చి సదరు ట్రాక్టర్లో లోడ్ చేయడం జరిగింది. ఆ లోడింగ్ సమయంలో వీరిద్దరూ కూడా సహాయం చేశారు. ఆ తర్వాత ట్రాక్టర్ని తీసుకుని వెళ్దామనే సమయంలోని మన కోరకొండ నుంచి లోతుగడ్డ రూట్లోని పోలీసు వారి తాలూకా కదలికలు ఉన్నాయి, వాహనాలు తనిఖీ చేస్తానని అనుమానం రావడంతో ఆ ట్రాక్టర్ని అక్కడ వదిలేసి ఆ ట్రాక్టర్ని ఈరోజు తీసుకురమ్మని చెప్పేసి ఈ కిల్లుపల్లి గ్రామస్తుడు పాంగి శ్రీనికి అప్పచెప్పి దానికోసం 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. డబ్బులు కాసి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. Please subscribe.